అందరికీ నమస్కారం. ఎన్నో పోషకాలు ఉపయోగాలు ఉన్న ఈ పాలకూరను పిల్లలు కూడా ఇష్టంగా తినేలా పాలకూరతో పులావ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, 1 స్టార్ అనాస్ పువ్వు, 2 యాలకులు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకునేది వేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకునేవి వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోకుండా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇందులోనే 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకుని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పాలకూర బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ, ముందుగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం 2 కప్పులు వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయి కుక్కర్ చల్లారిన తర్వాత కింద నుంచి పైకి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఈ పాలకూర పులావ్ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.